సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఇప్పుడైతే మనం వచ్చేసి ధూల్పేటలో శంకర్ సింగ్ కళాకారు దగ్గర ఒక ప్రత్యేకమైన మోడల్ అయితే ఉందన్నమాట. సో అదైతే చూడటానికి అయితే వచ్చేసాం. కానీ చాలా అద్భుతంగా ఉంది ఆ మోడల్. ఒక 20 feet అయితే ఉంటుంది. సో ఇదైతే మీరు కూడా చూడండి, వ్లాగ్ చివరిలా చూడండి. నచ్చితే లైక్ అయితే చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్. మరిన్ని వీడియోస్ అయితే వస్తాయి. ఇప్పుడైతే లోపలికి అయితే అవుతున్నాను. ధూల్పేట రంగాల్ని లోపలికి రంగాల్ని శంకర్ సింగ్ కళాకారు రంగాల్ని ఎవరైనా చెప్పేస్తారనమాట. షెడ్ అయితే ఇది చాలా పెద్దది. గణపతులు కూడా చాలానే ఉన్నాయి లోపల. సో వారే వా, గణపతి మామూలుగా లేదు అసలు. లంబోదరుడు ఇది చూడండి, హ్యాండ్ ముందుకి వెనక్కి ఆశీర్వదిస్తున్నట్లు. ఇక్కడ చూసినట్లయితే హనుమంతులు వారు. ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం దీన్ని. ఇది వచ్చేసి రామాయణం గణపతి. ఈ గణపతి వచ్చేసి రామాయణం గణపతి. 20 feet అయితే ఉంది ఈ గణపతి. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ వచ్చేసి హనుమంతుల వారు గుండెని చీల్చుతున్న సన్నివేశం అన్నమాట. సో ఇక్కడ హ్యాండ్ హైలైట్ అనమాట. హ్యాండ్ ఆశీర్వదిస్తున్నట్టు ముందుకి వెనక్కి. అక్కడ వచ్చేసి బలరాముడు, మన అయోధ్య బలరాముడు అనమాట. అయోధ్య బలరాముడు ఒకవైపు, పైన చక్రం ఏదైతే ఉందో అదైతే తిరుగుతుంది అనమాట. సో ఇటు పక్క సీతమ్మ వారు. ఇక్కడ వచ్చేసి లక్ష్మణుడు, లక్ష్మణ మహారాజ్. సో మధ్యలో గణపతి అయితే వచ్చేసింది అనమాట. చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఆ కళ్ళు, ఆ ఫేస్ చూడండి ఎంత ముద్దుగా ఉందో ఫేస్. బ్యాక్ సైడ్ ఏదైతే చక్రం ఉందో అదైతే రొటేట్ అవుతుంది. ఆ కిరీటం బ్యాక్ సైడ్ చక్రం. పంచ కలర్ కానీ, ఆభరణాలు కానీ, ఏదైతే కడియాలు, చేతి కడియాలు చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి అనమాట. సీతమ్మ వారు కానీ, ఇక్కడ జూమ్ చేసి చూసుకున్నట్లయితే సీతమ్మ వారు కానీ చాలా అద్భుతంగా ఉంది. కళ్ళు చూడండి అబ్బా. అయోధ్య రామ్లాల్ మనకి బ్యాక్ సైడ్ అయోధ్య రామ్లాల్ వచ్చేసింది. చెవు పక్కన, ఇటుపక్క చెవు పక్కన సీతమ్మ వారు వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి హనుమాన్. ఇంకా హనుమాన్ సపరేట్, హనుమాను లక్ష్మణ్ ఏదైతే ఉందో రెండు సపరేట్ అనమాట. ఇక్కడ హ్యాండ్ చూసిగా, మూవింగ్ హ్యాండ్ ఆశీర్వదిస్తున్నట్లు మిషనే, బట్ చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట. ఇది తొండం మీద డిజైన్ కానీ, నుదిటైన బొట్టు కానీ, హెయిర్ చూడండి అసలు. చెయ్యి చూసి ఎంత ఉందో, నా చెయ్యి కన్నా పెద్దగా ఉంది గోరు. ఇక్కడ ఏదైతే మన చేతి కడియం ఉందో అది చూడండి, గోల్డ్ కలర్ వచ్చి దాని మీద బ్లూ కలర్ అయితే వచ్చేసింది అనమాట. చాలా అద్భుతంగా, చాలా అంటే చాలా అద్భుతం ఉంది గణపతి. ఇది వచ్చేసి మంగళగిరిలో ఒకటైతే బుక్ చేసారు. ఒక వైడ్ యాంగిల్ అయితే వేస్తుంది. చాలా అంటే చాలా హైలైట్ ఉంది కదా. ఒక సైడ్ నుండి వ్యూ కూడా చూడండి. ఆభరణాలు కూడా మంచి గోల్డ్ కలర్ వేసిరు. ఇక్కడ వచ్చేసి డైమండ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మంచి మంచి కలర్స్ అయితే వేసారనమాట. ఇక్కడ జంజమ్మ కూడా వచ్చేసి మనకి వైట్ కలర్తో అయితే వేసారు. పింక్ కలర్ పంచి ఇచ్చింది. సో అట్లనే ఇంకొక మోడల్ అయితే ఉందన్నమాట అన్న దగ్గర. ఇది ఓన్లీ ప్లెయిన్, సేమ్ అదే మోడల్, బట్ ఓన్లీ ప్లెయిన్. పక్కనే ఏమైతే రాదనమాట. బ్యాక్ సైడ్ చక్రం కానీ, హనుమంతుల వారు కానీ ఏదైతే రాదు. సేమ్ ఇది కూడా ఇదే గణపతి. చూసుకున్నట్లయితే సేమ్ ఒకటే మోడల్, బట్ ఇది ఒక ఓన్లీ ప్లెయిన్. ఇది మన రామాయణం గణపతి అనమాట.
మూవింగ్ హ్యాండ్. దీనికి అద్భుతంగా ఉంది. ఇది ప్లేన్, ఇది హ్యాండ్ మూవింగ్ ఏం లేదు. ఒక బుజ్జి గణపతి ఎలాగైతే ఉంటుందో ఆ టైప్లో అయితే ఉందన్నమాట. చాలా అద్భుతంగా ఉంది గణపతి. కలరింగ్ కూడా మైండ్ బ్లోయింగ్ కలర్ అయితే ఉందన్నమాట. కళ్ళు చెదురుతున్నాయి నాకైతే ఆ కలరింగ్ చేస్తుంటే. హ్యాండ్ చూడండి అసలు ఎంత మూవ్ ఆశీర్వదిస్తున్నట్లు ఉంది, చాలా అద్భుతంగా. హనుమాన్ కూడా మనకి మంచిగా అసలు మంచి డిజైన్ అయితే చేశారు అన్నవాళ్ళు. సో శంకర్ సింగ్ కళాకారు దగ్గర గణపతి అయితే ఇదనమాట. ప్రత్యేకత ఏంటంటే మూవింగ్ హ్యాండ్. హనుమంతుల వారు మనకి గుండెలు చేయించుకుంటున్న సన్నివేశం అనమాట. చాలా అద్భుతంగా అయితే ఉంది, అసలు మామూలుగా లేదు. ఓకే ఓకే. సో మామూలుగా అయితే లేదనమాట, చాలా అద్భుతంగా ఉంది గణపతి. మీరు కూడా వచ్చి బుక్ చేసుకోండి. ప్రైజ్ అయితే కొంచెం తక్కువగానే చెప్తున్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. అన్నవాళ్ళు భయపడి దాక్కుంటున్నారు. ఈ అన్న అయితే మరీ దారుణంగా దాక్కుంటున్నాడు పక్కన.